హలో అండి. అందరికీ నమస్కారం. నేను ఒక విషయం విని అసలు 2 డేస్ నుంచి నాకు నిద్ర కూడా పట్టట్లేదు. అది శృతి సూసైడ్. అది సూసైడా? లేకుంటే ఎవరైనా చంపేశారా? అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్దామనుకుంటున్నా. ఈ 2 డేస్ నుంచి నేను లిటరల్లీ ఫుల్‌గా తన గురించి సెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. తనది సూసైడా? లేకుంటే వాళ్ళ డ్యాడీ చంపారా? లేకుంటే వాళ్ళ అత్తయ్య సైడ్ నుంచి ఏమైనా ఉందా? ఇవన్నీ విషయాలు మీకు క్లియర్‌గా చెప్దామనుకుంటున్నాను. ఇది నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి మీకు ప్రతి ఒక్క విషయం క్లియర్‌గా చెప్దామనుకుంటున్నాను. సింగర్ శృతి. ఈ అమ్మాయి అసలు సాంగ్ పాడితే ఎంత బావుంటుందంటే, తను ఇట్లా స్పాంటేనియస్‌గా పాడుతది. అంటే ఎంత ధైర్యంగా పాడుతదో పాట పాడితే. చాలా క్లియర్‌గా ఉంటది తన వాయిస్. అంటే తన వాయిస్ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ మధ్యన సింగర్ శృతివి సాంగ్స్ అన్నీ చాలా హిట్ అవుతున్నాయి. పాపం తను చనిపోయాక. బిఫోర్ అంత ఎవ్వరికీ తెలీదు. కానీ చనిపోయాక తన గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు చాలామంది. ఇంత డేరింగ్ ఉన్న అమ్మాయి ఎలా చనిపోయిందనేదే అందరి క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. అయితే ఈ శృతి విషయంలో వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ గురించి ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే వాళ్ళ నాన్న చేసిన ఆరోపణ ఏంటంటే, శృతి అనే అమ్మాయి వాళ్ళ అత్తగారి వల్లనే చనిపోయింది. వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళ వల్లనే చనిపోయిందని వాళ్ళ నాన్న ఆరోపణ చేశారు. సో, వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ గురించి నేను క్లియర్‌గా చెప్తా ఫస్టు. తర్వాత వాళ్ళ నాన్న విషయానికొద్దాము. వాళ్ళ అత్తయ్య విషయంలో, వాళ్ళ అత్తయ్య అసలు చాలా పాపం తను మాట్లాడుతుంటుంటే చాలా సెన్సిటివ్‌గా అనిపిస్తుంది. ఇంట్లో నార్మల్‌గా మన అత్తయ్యలు ఎలా ఉంటారో అట్లా అనిపిస్తుందన్నట్టు తను మాట్లాడుతుంటుంటే. తను చూసుకున్న విధానము తను ఇంతకు ముందుకు శృతి వచ్చి ఒక 10 డేస్ వీళ్ళ ఇంట్లో ఉందంట దసరాకి వచ్చి. సో, తనకప్పుడే వీళ్ళ గురించి తెలిసిపోయి ఉండాలి. ఏమని? వీళ్ళు ఒకవేళ చెడ్డవాళ్ళు అయ్యుంటే మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళను అనుకునేది. కానీ వీళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉంది అంటే వీళ్ళ గురించి ఏదో తనకు పాజిటివ్ థింగ్ కనిపించుంటది. సో, అది పెళ్లి వరకు వెళ్ళింది. తను పెళ్లి చేసుకునే ధైర్యం చేసింది అంటే 10 డేస్ ఉండి మరీ పెళ్లి చేసుకునే ధైర్యం చేసిందంటే పాజిటివ్ థింగ్స్ ఏవో ఉండే ఉండాలి. సో, ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుంటానని వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చేసింది. వాళ్ళ నాన్న వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ విషయం గురించి వాళ్ళ నాన్న వాళ్ళు ఎంత అడిగినా సరే, ఎంత బతిమలాడినా సరే, మాకీ పెళ్లి ఇష్టం లేదు. మీరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు. కానీ శృతికి దయాకర్ అంటే చాలా ఇష్టం. సో, శృతి దయాకర్‌ని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యుంది. ఎన్ని గొడవలైనా, ఎలా అయినా తను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. శృతికి దయాకర్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి తర్వాత తను ఎక్కడ ఇంటర్వ్యూస్‌కెళ్ళినా, ఎటు వెళ్ళినా తనతో పాటు శృతి వెళ్ళేది. సో, ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూస్‌కి అటు ఇటు వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళు. హైదరాబాద్‌లో తను ఉండేది. వస్తూ వెళ్ళేది. సాంగ్స్ అవన్నీ పాడడానికి రికార్డింగ్స్‌కి వచ్చి వెళ్ళేది. అలా తనది హాయిగానే సాగుతుండే. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా తనని ఎలో చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సింగింగ్‌కి, పాడుకోవడానికి అన్నిటికి. అంటే రికార్డింగ్స్‌కి వీటికన్నిటికి ఎలో చేశారు. తను వాళ్ళ ఇంట్లో కూడా ధైర్యంగా పాడుతూనే ఉండేదంట. వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి ఏ అబ్జెక్షన్ లేదు తనకి. సో, వాళ్ళ అత్తయ్య చెప్పిన విషయం ఏంటంటే తను శృతి 4 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. సో, తనకు పెళ్ళయి 20 డేస్ అయిందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ 20 డేసే పెళ్ళయిందనని శృతి వాళ్ళ అత్త ఎందుకు వాళ్ళంతా హడావిడిగా పెళ్లి చేయాల్సి వచ్చింది అని చెప్తే, శృతి వాళ్ళ అత్త చెప్పిన విషయం ఏంటంటే, తను 4 నెలల గర్భవతి. ఈ విషయాన్ని ఎక్కువ రోజులు దాస్తే బయట పరువు పోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా పెళ్లి చేయాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నకు కాల్ చేసి చెప్పారంట వీళ్ళు. కాల్ చేసి చెప్తే వాళ్ళ నాన్న ఏమన్నారంట, అది బతికేం లాభం, ఎవరికి యూజ్ అవుతుంది, అది బతికినా మాకొద్దు, దాని పెళ్లి చూడము మేము, తనతో మాకు సంబంధం లేదు అని చెప్పారంట. సరే అనని ఇంకా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఉంది కాబట్టి వాళ్ళకి తప్పదు. సో, వాళ్ళు ఘనంగా పెళ్లి చేశారంట. వాళ్ళకున్న దాంట్లో 10,00,000 వాళ్ళు చెప్పిన ప్రకారం 10,00,000 పెట్టి తనకు పెళ్లి చేశారంట. పెళ్లి చేసి హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. కానీ ఈ 20 డేస్‌లోనే తను ఎందుకో చాలా ఎలోన్‌గా ఫీల్ అయింది. వాళ్ళ నాన్నకి చేసిన ప్రతిసారి వాళ్ళ నాన్న కాల్ కట్ చేసేవాళ్ళంట. శృతికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం.
తను ప్రతిరోజు తనకి వాళ్ళ నాన్నకు కాల్ చేసేది. వాళ్ళ నాన్నతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. చిన్నప్పుడు మేము బీర్ కూడా షేర్ చేసుకునే వాళ్ళము అట్లా అనని. సో, తను ఎంత క్లోజ్‌నెస్ ఉండుంటే వాళ్ళ నాన్నతో తను అంత ఫ్రీగా మూవ్ అయ్యేది. సో, వాళ్ళ డ్యాడీతో తనకి చాలా ఎఫెక్షన్ ఉండేదన్నట్టు. తనది తట్టుకోలేకపోయిందేమో. అంటే ఇది ఇంత ఫ్రీగా ఉండే నాన్న నాతో కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు ఇట్లా అనని తనకొక ఫీలింగ్ ఉండేదనుకుంటా. సో, వాళ్ళ అత్తయ్య గురించి ఫస్ట్ మాట్లాడదాం. వాళ్ళ అత్తయ్య చెప్పిన ప్రకారం నేను హాస్పిటల్‌కి తనను 3 టైమ్స్ తీసుకొని వెళ్ళాను. హాస్పిటల్‌కి వెళ్ళింది తను. హాస్పిటల్‌లో చెక్ చేయించాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నారు. సో, నెక్స్ట్ చెకప్ వాళ్ళ రిలేటివ్స్‌ది ఒకరిది దినాలుందనని వాళ్ళు ఆ రోజు శృతి చనిపోయిన రోజు వాళ్ళు వెళ్లారు. తిను ప్రెగ్నెంట్ కాబట్టి తినని వాళ్ళు తీసుకెళ్ళలేదన్నట్టు. వీళ్ళు మాత్రమే వెళ్లారు. వీళ్ళు వెళ్ళి తనకు శృతికి ఏం చెప్పారంటే, "నువ్వు అక్కడికి రాకూడదు కదా! మేము వెళ్తాము. మేము వెళ్ళి అక్కడ దినాల కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నాక సుష్ట అయిపోతుంది కాబట్టి నీకు కాల్ చేస్తాము. నువ్వు స్నానం చేసుండు. మేము కూడా స్నానాలు చేసి వస్తాము" అని వాళ్ళ వాళ్ళ అత్తయ్య ఎంత కేరింగ్ అంటే తనకు వేడి నీళ్ళు కూడా పెట్టుకోమ్మా, అన్నీ తాగమ్మా, తినమ్మా అన్నీ చెప్పేసి మరి వెళ్ళిందంట. అండ్ తను పెళ్ళి అయ్యాక ఒక 2 జతల బట్టల మీద వెళ్ళిందంట. సడన్‌గా వెళ్ళింది కదా! సో, 2 జతలు తీసుకొని వెళ్ళిందంట. వాళ్ళ అత్తయ్యే పాపం డ్రెస్సులు కొనిపెట్టిందంట. హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం లిటరల్లీ అమ్మలాగా చూసుకుందంట. తన పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు లిటరల్లీ అమ్మలాగా చూసుకుందంట. దయాకర్ విషయం ఇప్పుడు చూస్తుంటుంటే పాపం చాలా జాలేస్తుంది. తను మంచివాడా, చెడ్డవాడా అనేది మనం దగ్గర నుంచి చూడలేదు. కానీ తన పరిస్థితి ఏంటంటే తను ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ చేయలేకపోతున్నాడు. ఫేస్ టు ఫేస్ ఇట్లా చూస్తుంటుంటే దిక్కులు చూస్తూ అంటే డిప్రెస్డ్ వాళ్ళు ఎలా ఉంటారో అట్లా అయిపోయాడన్నట్టు తను. సో, తన గురించి నెగెటివ్ అందామా, పాజిటివ్ అందామా అనంటే ఉన్నప్పుడైతే బానే చూసుకున్నాడనని చిక్కీ కూడా ఒకసారి చెప్పింది. వాళ్ళు ఒకరికొకరు నోట్లో పెట్టుకొని తినిపించుకునేవాళ్ళు. మంచిగానే చూసుకున్నాడు. తనెప్పుడూ శృతిని చిక్కీ చెప్పింది. చిక్కీ తన తోటి సింగర్. తను చెప్పిందేంటంటే వాళ్ళిద్దరు బానే ఉండేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళిద్దరిలో ఏ ప్రాబ్లమ్ కనిపించలేదు. వాళ్ళ మమ్మీని కూడా మేము అడిగాము. ఏమని అది తను శృతిని కూడా మేము అడిగాము. ఏమని అంటే, "నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావా?" అంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నానే. నువ్వెప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. నేను హ్యాపీగానే ఉన్నా" అనని చెప్పేది. ఇంకా చిక్కీతోని తనొక విషయం ఎప్పుడూ అడుగుతుండేదంట. ఏంటి అంటే, తనకు వాళ్ళ అక్క వాళ్ళ పాప జున్ను అంటే చాలా ఇష్టమంట. అయితే జున్ను గురించి తను ఎప్పుడైనా రికార్డింగ్స్‌కొచ్చినప్పుడు అడిగేదంట. "జున్ను ఎలా ఉంది? ఏం మాట్లాడుతుంది? నా గురించి ఏమైనా అడుగుతుందా?" ఇట్లాంటి విషయాలన్నీ చాలా ఊరికే అడుగుతూ ఉండేదంట. అడిగినప్పుడు తను చెప్పేదంట, "జున్ను చాలా బావుంది. మంచిగా ఉంది. నువ్వు వాళ్ళ గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. మీ నాన్న వాళ్ళని నేను చూసుకుంటా. వాళ్ళందరూ బానే ఉన్నారు" అనని చెప్పేదంట. సో, ఒకరోజు ఇంకా తను అది చిక్కీకి నైట్ కూడా ముందు రోజు చిక్కీ నైట్‌కి ముందు రోజు కాల్ చేస్తే కూడా వాళ్ళ అత్తయ్యతో చాలా ఫ్రెండ్లీగా ఉందంట. వాళ్ళిద్దరు నవ్వుకుంటూ చిక్కీతో కాల్ మాట్లాడారంట. వీడియో కాల్ మాట్లాడి చాలా హ్యాపీగానే ఉండేనంట. నెక్స్ట్ డే మార్నింగ్‌కి శృతి తను మార్నింగు వీళ్ళు దినాలకని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా! వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా వచ్చిందంట. కూతురు సారీ. వాళ్ళ కోడలు. ఎవరు దయాకర్ వాళ్ళ కోడలు. తనొచ్చిందంట వీళ్ళింటికి. వీళ్ళింటికొచ్చి, "అమ్మ ఇది అత్త అది నువ్వు అంతా బాగున్నావా? తిన్నావా? చాయ్ గిన తాగినవా?" అని అడిగిందంట. అయితే అప్పుడు తను చెప్పిందంట, "నేను తిన్నాను. కొంతసేపు అయినంక తింటాను. చాయ్ అవి తాగాను. స్నానం గిన చేయాలి. చేశాక తింటా" అని చెప్పిందంట. హ్యాపీగానే మాట్లాడిందంట. సో, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనకు డౌటొచ్చే విషయం ఏంటంటే, శృతి ఫోన్‌లో ఒక వాట్సాప్ మెసేజ్ దొరికింది. ఏంటి అంటే అది, "నాన్న నేను తప్పు చేసుంటాను పెళ్లి చేసుకొని. కానీ ఈ పెళ్ళిలో నా చావుకి నా భర్తతో గానీ, నా అత్తయ్య కుటుంబంతో గానీ ఎవ్వరితో నాకు ప్రాబ్లమ్ లేదు" అని చాలా క్లియర్‌గా మెన్షన్ చేసింది. "నాకు ఎవ్వరితో ప్రాబ్లమ్ లేదు. నా భర్త మీద ఒక్క దెబ్బ కూడా పడడానికి వీల్లేదు" అని చెప్పింది. ఏది చేసినా
వాళ్ళకి నా మీద ఒట్టే అని మెసేజ్ పెట్టింది అన్నట్టు వాళ్ళ వాళ్ళ నాన్నకి. ప్లీజ్ నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళని ఏం చేయొద్దు, సారీ నాన్న అని చెప్పేసి మెసేజ్ పెట్టింది అన్నట్టు తను. మెసేజ్ పెట్టాక కానీ ఈ మెసేజ్ మాత్రం వాళ్ళ డాడీకి రీచ్ అవ్వలేదు. ఎందుకంటే తనది ఐడియా సిమ్ అంట. అక్కడ ఉన్న ఊర్లో ఐడియా నెట్వర్క్ లేకపోవడంతో తన మెసేజ్ డెలివరీ అవ్వలేదు ఆన్ టైంకి. 10:44కి తను మెసేజ్ చేసింది. దయాకర్ 11కి వచ్చి చూశాడు. ఈ 15 మినిట్స్ గ్యాప్లోనే ఏం జరిగిందో తెలీదు. అటు తను సూసైడ్ చేసుకుందా, ఈ 15 మినిట్స్ గ్యాప్లో దయాకర్ వచ్చి ఏమైనా చేశాడా, లేకుంటే వాళ్ళ నాన్న ఈలోపు ఏమైనా కాల్ చేసి శృతిని ఏమైనా అన్నాడా, ఇలాంటివన్నీ విషయాలు మనకు క్లియర్గా తెలియాలంటే పోలీస్ ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ఈ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు పెద్దలు, ఎవరు పెద్దలు, శృతి సైడ్ అత్తగారి వాళ్ళ పెద్దలు అండ్ శృతి సైడ్ నాన్న వాళ్ళ పెద్దలు కాంప్రమైజ్ అయ్యారు. ఎంతకంటే 8.5 lakhsకి కాంప్రమైజ్ అయ్యారు. అయితే శృతి వాళ్ళ అత్తగారు చెప్పిన విషయం ఏంటంటే 50 lakhs మేము చనిపోయిన రోజు ఇచ్చేసాము, ఇంకా 8 lakhs ఉంది, ఈ 3 months గ్యాప్లో మేము 8 lakhs ఇచ్చేయాలి. ఈ 8 lakhs మా దగ్గర మనీ లేవు, కానీ మేము ఈ 8 lakhsని ఏదైనా ల్యాండ్ అమ్మి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి అని అన్నారు. అయితే ఇప్పుడు రైజ్ అయిన డౌట్ ఏంటంటే మీరు అసలు ఎందుకు ఇస్తున్నారు, మీ సైడ్ తప్పు లేని మీరు 8 lakhs ఎందుకు ఇస్తున్నారు, 8.5 lakhs ఎందుకు ఇస్తున్నారు అనేది అందరి క్వశ్చన్. అయితే అప్పుడు దయాకర్ వాళ్ళ అమ్మ చెప్పిన విషయం ఏంటంటే ఈ కేస్ ఒకవేళ క్లియర్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా సరే మేము పోయి జైల్లో అయితే ఉండాలి. మా సైడ్ నుంచి లాయర్లు తెచ్చుకునే అంత స్తోమత మాకు లేదు, వెళ్ళి కోట్ల చుట్టూ తిరిగే అంత టైము మాకు లేదు. ఉన్నది ఒక్కటే కొడుకు, తనని కాపాడుకోవాలంటే వాళ్ళు చెప్పింది మేము చేయాలి. సో పెద్దలు మమ్మల్ని 8.5 lakhsకి ఒప్పించారు, మేము 8.5 lakhsకి ఓకే అనుకున్నాం. సో 8.5 lakhsకి కాంప్రమైజ్ అయ్యింది. సో ఈ కేసులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అసలు లేదన్నట్టు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే కొంచెం పోస్ట్మార్టం రిపోర్ట్ క్షుణ్ణంగా పరిశీలించడం అండ్ వాళ్ళ అత్తగారిని ఎంక్వైరీ చేయడం, వాళ్ళ నాన్నగారిని ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ జరిగితేనే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అయితే ఈ విషయంలో వాళ్ళ నాన్నగారి విషయానికి వద్దాం. వాళ్ళ నాన్నగారు అంత ప్రేమగా ఉన్నవాళ్ళు. వాళ్ళ నాన్నది కూడా లవ్ మ్యారేజే. సో లవ్ మ్యారేజ్ అయ్యుండి కూడా శృతి లవ్లో ఎందుకు తను అసలు ఒప్పుకోవట్లేదో అర్థం కాలేదు. తన వర్షన్ ఏం చెప్పాడంటే వాళ్ళు బంగారం ఎక్కువగా అడుగుతున్నారు, ఫ్యూచర్లో కట్నం గురించి వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను ఆ పెళ్ళికి ఒప్పుకోను అని వాళ్ళ నాన్న వర్షన్. కానీ నిజానికి దయాకర్ వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే మేము కట్నం పైసా కూడా అడగలేదు, ఇంకా పెళ్ళికి వాళ్ళు రావడానికి కూడా మేము ఖర్చు భరిస్తాము అని చెప్పినా వాళ్ళు రాలేదు పెళ్ళికి అని చెప్పారు. వాళ్ళ నాన్నకి శృతి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు పోనీ పెద్దమ్మాయికి 1/2 ఎకరో ఏమో అమ్మేసి పెళ్లి చేశాను అన్నారు. సరే తినకు కూడా అలాగే ఏదో ఒకటి అమ్మేసో ఏదో ఒకటి చేసి తనకు నచ్చిన పెళ్లి చేసి ఉంటే శృతిది ఇంతవరకు వచ్చేది కాదు కదా. శృతి ఎలోన్ ఫీల్ అయిందేమో, అందుకే సూసైడ్ చేసుకుందేమో. తనని కాల్ చేసినప్పుడల్లా మాట్లాడిన ప్రతి వాళ్ళు అదేంటి అది ఇంకా చావలేదా, ఇంకా బతికే ఉన్నావా అనని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటుంటే పాపం మా అమ్మాయి ఎంత తట్టుకుంటుంది. తన ఏజ్ చాలా చిన్నది, తనకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఏంటి అన్నీ తట్టుకోవడానికి, అరే ఈరోజు కాకపోతే రేపు నాకు పిల్లనో పిల్లగాడో పుడితే అన్నీ సెట్ అవుతాయి, ఇంత దూరం తను ఆలోచించాడు. పాపం తన సూసైడ్ నోట్లో రాసింది, ఆ వాట్సాప్ తను టైప్ చేసిందో ఎవరు టైప్ చేసిందో తెలియదు, కానీ డాడీ ఎంతో ఎత్తుకు నేను ఎదగాలనుకున్నా, కానీ ఇక్కడితో నా చాప్టర్ క్లోజ్ అవుతుంది అని నేను అనుకోలేదు, ఇంత ధైర్యం చేస్తానని అనుకోలేదు అని పాపం తను రాసిన మెసేజ్ చూస్తే లిటరల్లీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి. తనకున్న టాలెంట్కి తను ఎక్కడికో వెళ్తుంది. తను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలి, జబర్దస్త్కి వెళ్ళాలి, ఇట్లాంటి పెద్ద కోరికలు నాకు ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళాలి, నేను చాలా ఎదగాలి అని చెప్పేది. పాపం ఇంతలోనే
తన జీవితం, పెళ్లి జీవితం 20 రోజులు అంతే. 20 రోజులలోనే తన జీవితం అంతా క్లోజ్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ మీ మమ్మీ వాళ్ళను ఒప్పించుకోండి. వాళ్ళు ఒప్పుకోకపోతే అట్లీస్ట్ మీరు వెయిట్ చేయండి. ఈ సూసైడ్ వరకు ట్రై చేయకండి. మీకున్న పార్ట్నర్ అన్నా మీతోని ఖచ్చితంగా ఉంటాడు అని అనిపిస్తే మీరు లైఫ్ కంటిన్యూ చేయండి. తను ఉండడు అనుకుంటే అట్లీస్ట్ అమ్మ నేను ఈ తప్పు చేశాను, నేను ఉండలేను తనతో, నేను మీతోనే ఉంటా, మీరు చెప్పినట్టే చేస్తానని వాళ్ళతోని వెళ్ళండి. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు తప్పు చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో లవ్ మ్యారేజెస్ అవి చేసుకొని ఇబ్బందులు పడకండి. అప్పుడు అదేదో తొందరలో అరే మంచి పని చేశా, నాకు ఇట్లాంటి అమ్మాయే దొరకదు అన్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు మీకు ఆల్రెడీ ఒక అమ్మాయిని ఫిక్స్ చేసి పంపిస్తాడు. ఇది లిటరల్లీ నేను నమ్ముతా. అండ్ శృతికి పాపం తనకు అక్కడ వరకే రాసి పెట్టింది అనుకుందాం. తను లవ్లో మ్యారేజ్ ఆ 6 months 2 years లవ్, తను ఆ లవ్ చేయకపోతే తను ఎక్కడో హైట్స్కి రీచ్ అయ్యేది. సో తొందరపడి మ్యారేజ్ చేసుకొని లైఫ్ని ఆపేసి అది సూసైడో మర్డరో అనేది మాత్రం పోలీసులే తెలుసుకోవాలి. కానీ పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి శృతి కథ ఇక్కడితో ముగిసినట్టే. నేను అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. అండ్ శృతిలా మాత్రం ఎవ్వరూ చేయకండి ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సూసైడ్. శృతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాయ్. తన గురించి ఆలోచించి లిటరల్లీ 2 days నుంచి నిద్రపోలేదంటే అది ఎంత కలిచివేసి ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ వీడియో నేను అందుకే చేశాను, తన గురించి క్లియర్గా అందరికీ తెలియాలి. నాలాగా కొంతమంది వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అరే శృతి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుండు, ఎందుకు అయింది ఇట్లా, ఏమైంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఇట్లాంటి విషయాలన్నీ చాలా అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు నేను ఈ ఒక్క వీడియోలో క్లియర్గా చెప్దామనుకొని ఈ వీడియో చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.